ఏ అవసరం నీకుందో దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెడుతూ ఉంటావు. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, రక్షక భటులు ఉండేటటువంటి స్థావరానికి వెడతాం, ఆ కార్యాలయానికి వెడతాం. నాకు ఏదో జనాభా లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనవడి పేరు చేర్చవలసి వస్తే తత్సంబంధమైన కార్యాలయానికి వెడతాం. నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెడతాను. ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి వెడతాను. అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకి వెడతాను. నా అవసరాన్ని బట్టి వెడతాను. నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరములు ఏమిటి? ధర్మమునందు అనురక్తి, నరుడిగా నీకున్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడం, నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం. వీటిని ఎవరు ఇవ్వాలో, ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్న వాణ్ణి చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం, మిగిలిన ప్రాణులకు లేదు. ఈ అనుష్ఠానం నువ్వే చేయగలవు. దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం, దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేం కింద నిలబడి ఉన్నామని నిలబడి ఉన్న క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం.